honorable chief guest, hearty welcome to you, sir. Our school Satyashodak Pathashala Sirkonda. Color party, पीछे मुड़ेगा, पीछे मुड़. Color party, धीरे चलेगा, धीरे चल. कलर पार्टी दाहिने चलेगा दाहिने चल. Thank you. Well done. Thank you, sir. 2023-24 విద్యా సంవత్సరానికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన మన ముఖ్య అతిథి అదేవిధంగా మిగిలిన అతిథులకు పాత్రికేయ మిత్రులకు సత్యశోధక్ పాఠశాల मामनी महोदय, आपका दर्शन के लिए परेड करने को सत्संग पाठशाला विद्यार्थियों तैयार है. परेड विश्राम सावधान. परेड दाहिने मुड़ेगा दाहिने मुड़.
కావాల్సిందిగా కోరుకుంటూ ముఖ్య అతిథి వలస కూలీలకు నిలయమైన పాలమూరు జిల్లాలో జన్మించిన విద్యా కుసుమం ఆయన. లక్ష్య సాధనలో ఆటుపోట్లు ఎంతలా ఎదురైనా దానికి దీటుగా రెట్టింపు ఉత్సాహంతో శ్రమించే తత్వం, అనుకున్న గమ్యాన్ని చేరడమే విజయానికి చిరునామా అంటారు. పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్షలో ప్రతిభ చూపి 1991లో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్గా ఉద్యోగం సంపాదించి అంచెలంచెలుగా విధి నిర్వహణలో ఎదిగి 2008లో సిఐగా ప్రమోషన్ పొంది 2017లో ఏసీపీగా తూఫాన్లో విధులు నిర్వహించి నిజామాబాద్ జిల్లాలో టాస్క్ ఫోర్స్ ఏసీపీగా 2019లో చేరి 2022 నుండి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్గా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. పై స్థాయి అధికారుల ప్రోత్సాహం, నిమ్న స్థాయి అధికారుల పట్ల ప్రేమ, ఆప్యాయత, వృత్తి ధర్మాన్ని సదా ఉన్నతంగా విలువలతో నిర్వర్తించే మంచి పోలీస్ అధికారి ఆయన. న్యాయపక్షాన నిలబడి పేదల పాలిట బంధువుగా మారి హోదాలో సామాజిక స్థితిగతులను శాసించబడకుండా ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించే ఉక్కు మనిషి. యువత, విద్యార్థి లోకం శ్రేయస్సు కొరకు అహర్నిశలు శ్రమించే సామాజిక చైతన్య దీపిక అతను. మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలపై ఉక్కు పాదం మోపే ఉత్తమ పోలీస్ సార్. సామాజిక చైతన్య అవగాహన కొరకు ఎన్నో కార్యక్రమాలకు, ర్యాలీలను కింది స్థాయి వారితో జెండాలు ఊపి చేయడం సహజం. కానీ అమాంతం వారితో మమేకమై పాల్గొనడం కేవలం ఆయనకే సాధ్యం. నన్ అదర్ దాన్ టుడేస్ అవర్ చీఫ్ గెస్ట్ హానరబుల్ ముద్దసాని కిరణ్ కుమార్, ఏసీపీ ఆఫ్ నిజామాబాద్, inviting you Satyashodak Pathashala in the midst of thundering clapping. Thank you, sir. పాఠశాల స్పోర్ట్స్ మీట్ 2023-24 విద్యా సంవత్సరంలో భాగంగా గత 3 రోజుల నుంచి నిర్వహిస్తున్న వివిధ క్రీడల్లో గెలుపొందిన విజేతలకు బహుమతుల కార్యక్రమానికి ఏర్పాటు చేసుకున్న ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు నిజామాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ముద్దసాని కిరణ్ కుమార్ సార్ గారికి, వేదికను అలంకరించిన తోటి ఉపాధ్యాయ మిత్రులకు మరియు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మీడియా మిత్రులకు మరియు పోలీస్ సిబ్బందికి, ప్రియమైన విద్యార్థులకు, ఇతర పాఠశాల సిబ్బంది అందరికీ పేరు పేరున శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. దాన్ని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాను. విద్యార్థులకు విద్యతో పాటు అన్ని రకాల సాంస్కృతిక, క్రీడలు మరియు సామాజిక చైతన్య కార్యక్రమాలలో భాగంగా ఈ ప్రాంత విద్యార్థుల్ని చైతన్యం చేయడానికి నిరంతరం కృషి చేస్తున్న పాఠశాల మన సత్యశోధక్ పాఠశాల. అందులో భాగంగా 2000 సంవత్సరంలో ప్రారంభించిన ఈ సత్యశోధక్ పాఠశాల దినదిన అభివృద్ధి చెందుతూ చేసుకుంటూ మరి ఇంతటి విజయాలకు మాకు క్రీడలలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో కూడా పిల్లలు భాగస్వాములు అవుతున్నారు. స్కౌట్స్ అండ్ గైడ్స్లో గత సంవత్సరం జాతీయ జాంబోరి రాజస్థాన్లో జరిగిన వాటిలో పాల్గొన్నారు. ఈ మధ్యనే గవర్నర్ అవార్డ్స్ కూడా ఇద్దరు విద్యార్థులు పొందడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని విషయాలలో మా పాఠశాల విద్యార్థులు ముందుంటున్నారని దీనికి అంతటికీ కారణం విద్యార్థులు,
నిరంతరం చదువు పట్ల ఆసక్తి చూపించడంతో పాటు వారికి తల్లిదండ్రుల సహకారం ఎల్లవెల్లా ఉండడం వల్లనే ఇది సాధ్యమవుతుందని తెలియజేసుకుంటూ మరి ఈ 3 రోజుల కార్యక్రమంలో విద్యార్థులకు చాలా రకాలుగా కార్యక్రమాల్ని గేమ్స్ను నిర్వహించడం జరిగింది. ఆ 3 రోజుల కార్యక్రమంలో అందరూ విజేతలు కాకపోయినప్పటికీ గెలుపు అనేది కొందరికే ఉంటుంది, ప్రైజ్ అనేది కొందరికే వస్తుంది. ప్రైజ్ రాని వాళ్ళు, గెలుపొందని వాళ్ళు కూడా ఎప్పుడు కూడా నిరుత్సాహపడద్దు. ఈరోజు ఓటమి పొందడం వల్ల మనం ఈ సమయంలో కొంచెం ఆనందంగా ఉండలేకపోతాం కావచ్చు. ఈ ఓటమి రేపటి గెలుపుకు నాంది కావాలని తెలియజేసుకుంటూ మరో అవకాశం వచ్చినప్పుడు మన యొక్క ప్రతిభా నైపుణ్యాన్ని పెంపొందించుకొని ముందుకు వెళ్ళాలని తెలియజేసుకుంటూ మేము అడిగిందే తడవుగా మీరు మాకు సమయం ఇచ్చారు. మీరు సమయం ఇచ్చిందే తడవుగా మా పిల్లల్ని ఆ మార్చ్ ఫాస్ట్ లో అయితేనేమి, ఈ కల్చరల్లో అయితేనేమి కొంచెం ట్రైనప్ చేయడం జరిగింది. ఇంకా మాకు కొంత సమయం సరిపోలేదు కావచ్చు అనుకుంటున్నాం. అయినా మా పిల్లల ప్రదర్శన మీరు ఆలకించి సంతృప్తి వ్యక్తం చేసినందుకు ధన్యవాదాలు సార్. మీ యొక్క ఈ రోజు అమూల్యమైన సమయం. ఎందుకంటారంటే సార్ మాకు సమయం ఇచ్చినప్పుడు ఇంపార్టెంట్ ఈ రోజు అన్న విషయం తెలియకపోవడం వల్ల మనకు టైం ఇచ్చిండు, అది అదృష్టం. ఎందుకంటే లోక్ అదాలత్ ఉండడం వల్ల సార్ అక్కడే తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ మనకు సమయం ఇచ్చిండు అని చెప్పేసి సమయానికి ప్రాధాన్యత ఇచ్చి మన కోసం తప్పనిసరిగా ఇక్కడికి వచ్చిపోతా, నేను ఈ స్కూల్కు కలిసిపోతా మిమ్మల్ని అని చెప్పేసి వచ్చినందుకు మేము సర్వదా కృతజ్ఞతలు సార్. మీ అందరి తరఫున, నా తరఫున, మనందరి తరఫున సార్కు ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాం. అంటే విద్యార్థుల ప్రోగ్రామ్స్ అంటారంటే సార్కు ఈ ప్రాంతం పట్ల ఉన్న మక్కువ ఏంటో మనకి దీనివల్ల అర్థమైంది. మేమందరం ధన్యులం సార్. ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ 3 రోజుల క్రీడలలో సహకరించిన ఉపాధ్యాయ బృందానికి, పీఈటీ మిత్రులకు అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ తదుపరి కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా కోరుకుంటున్నాను. గౌరవనీయులైన కరస్పాండెంట్ నర్సయ్య గారు మరియు డయాస్ మీద ఉన్న మా కొలీగ్, తర్వాత అదర్ ఫ్యాకల్టీ మెంబర్స్, రిమైనింగ్ ఫ్యాకల్టీ టీచర్స్ అందరికి నమస్కారం. పిల్లలందరికీ శుభాశీస్సులు. ఈరోజు మీ సార్ నాకు 2-3 డేస్ కిందనే వచ్చి టైం అడగడం జరిగింది, ఇవ్వడం జరిగింది. సో ఇంత దూరం నుంచి, అంటే సిరికొండ లాంటి దూరం, అంటే నిజామాబాద్కి ఆల్వే 50 కిలోమీటర్స్ ఉన్న దూరం నుంచి మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి నాలాంటి వాళ్ళని రావడం అంటే నేను కూడా అదృష్టంగానే భావిస్తున్నాను. ఎందుకంటే ఒక ఆఫీసర్, అంటే ఈ క్యాడర్ ఆఫీసర్ మీ దగ్గరకు వస్తే మీలో ఒక ఇన్స్పిరేషన్ లాంటిది వస్తుందని. ఒక రూరల్ ఏరియాలో, ఒక చిన్న మండల్ హెడ్ క్వార్టర్లో ఇంత మంచి స్కూలు, ఇంత క్యాంపస్, ఆల్మోస్ట్ 1400 స్టూడెంట్స్తోని తను ఇంత 20 ఇయర్స్ నుంచి సర్వీస్ చేస్తున్న స్కూల్ రియల్లీ ఐఎమ్ అప్రిషియేటింగ్. ఇలాంటి రూరల్ ఏరియాస్లో పిల్లలకి చదువులు ప్రొవైడ్ చేయాలనే ఒక మంచి సంకల్పంతో ఒక ఇన్స్టిట్యూట్ పెట్టడం జరిగింది. దానికి తగ్గట్టుగానే మీరు కూడా వెల్ డిసిప్లిన్డ్గా ఉన్నారు. నేను చూసాను, ఇప్పుడు మార్చ్ ఫాస్ట్ అయినా కానీ కల్చరల్ యాక్టివిటీస్ కూడా చాలా బాగా చేసినారు. వెరీ షార్ట్ నోటీస్లో 2 డేస్లోనే అంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది రియల్లీ వండర్ఫుల్. అది తర్వాత ఇలాంటి యాక్టివిటీస్ వల్ల, అంటే మార్చ్ ఫాస్ట్లు, సోషల్ యాక్టివిటీస్, తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్ వల్ల పిల్లల్లో ఒక రకమైన డిసిప్లిన్ అనేది వచ్చేస్తుంది. ఇలాంటి యాక్టివిటీస్ ఎందుకు పెడతారంటే నాట్ ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ కోసమే కాదు, డిసిప్లిన్ కోసం కూడా ఉపయోగపడతాయి. అంటే ఒక పిల్లోడు ఏ విధంగా డిసిప్లిన్గా ఎట్లా ఫాలో అవుతాడు, ఇన్స్ట్రక్షన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటాడు, వాటిని ఎలా కంప్లై చేస్తాడు, వాటిని ఎలా బైహార్ట్ చేస్తాడు, వాటిని ఎలా ఇంకల్కేట్ చేసుకుంటాడు అనేది ఇంపార్టెంట్ అన్నట్టు. సో అందరూ అన్ని వింగ్స్లో పర్ఫెక్ట్ కాకపోవచ్చు. యాక్టివిటీస్లో కొందరు ఎడ్యుకేషన్లోనే ఇట్లా ఒక్కొక్క టాలెంట్ అనేది ఉంటుంది. సో అలాంటి టాలెంట్ అనేది మీ యొక్క గురువులు మీ దగ్గర నుంచి తీసి మీ యొక్క యాక్టివిటీస్ని బట్టి మీ టాలెంట్ని గుర్తించి వాళ్ళు ఏ విధంగా అయితే ఎంకరేజ్ చేస్తారో ఆ రంగాలలో మీరు రాణించే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు కొందరికి సబ్జెక్టు మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరికి సైన్స్ అంటే ఇంట్రెస్ట్, కొందరికి సోషల్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. సో మీ యొక్క యాక్టివిటీస్ని బట్టి, మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి కూడా మీ ఫ్యాకల్టీ, మీ టీచర్స్ని కూడా
మీ యొక్క డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి. బేసికల్గా ఈ స్టూడెంట్స్ డౌట్లు అనేవి ఉంచుకోకూడదు. యాజ్ అ స్టూడెంట్గా యూఆర్ ఎ లెర్నర్, నేర్చుకోవడానికే మన స్కూల్స్కి రావడం జరిగింది. ఈ క్వశ్చన్ అడిగితే సార్ ఏమనుకుంటాడో, ఈ క్వశ్చన్ అడిగితే నా బెంచ్ మేట్ ఏమనుకుంటాడో, నా క్లాస్మేట్స్ ఏమనుకుంటారో, నవ్వుతారేమో అనుకుంటే ఇవి క్లారిఫై కావాలన్నట్టు మీ డౌట్లు. అలాగే ఈ ఇయర్ డౌట్ నెక్స్ట్ ఇయర్ దాకా అలాగే ఉంటాయి, స్కూల్ డౌట్స్ కాలేజ్ దాకా అలాగే ఉండిపోతాయి. సో దానివల్ల ఏమైతే ఎవాల్యుయేషన్ ఉండదు మీకు, అంటే ఎలివేషన్ అనేది పైకి ఎదగడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అన్నట్టు, అక్కడికే కన్ఫర్మ్ అయిపోతారు అన్నట్టు. మీ డౌట్స్ క్లారిఫై చేసుకున్నప్పుడు అది మీ ఫ్రెండ్స్తోనే చేసుకోవచ్చు, ఫ్యాకల్టీ మెంబర్స్తో చేసుకోవచ్చు, పేరెంట్స్తో చేసుకోవచ్చు. డౌట్స్ అనేటివి ఉంచుకోవద్దు. అది అకాడమిక్ డౌట్స్ అయినా జనరల్ డౌట్స్ అయినా. జనరల్ డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోవడానికి బెస్ట్ ప్లాట్ఫామ్ ఏంటంటే మీ యొక్క స్కూల్ టీచర్స్, వాళ్ళతోనే మీ యొక్క డౌట్స్ క్లారిఫై చేసుకుంటే ఇదవుతుంది. అంటే మీ ఫ్యూచర్ గురించి కూడా ఏ సబ్జెక్ట్లో ఎలాంటి ఎలివేషన్ ఉంటుంది, ఏ సబ్జెక్ట్కి వెళ్తే ఏం కావచ్చు, ఏ సబ్జెక్ట్లో ఉంటే ఎలాంటి వాటిల్లో బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది, ఏది బెస్ట్ ప్రజెంట్ మార్కెట్లో ప్రజెంట్ సినారియోలో ఏది బెస్ట్ అనేది కూడా మీరు మీ యొక్క ఫ్యాకల్టీ వాళ్ళతో మీరు డిస్కస్ చేస్తేనే తెలుస్తుంది. ఇవన్నీ చేయాలంటే బేసికల్గా మీకు ఒక గోల్ అనేది అవసరం. గోల్ అంటే తెలుసు కదా, ఒక టార్గెట్. నేనేం కావాలి, నేనేం చదవాలి, నేను పెద్ద అయిన తర్వాత ఏం చేయాలి అనే ఒక టార్గెట్ అనేది మీరు ఇనీషియల్గానే పెట్టుకోవాలి. అది 10th తర్వాత ఇంటర్ తర్వాత ఆలోచిద్దాంలే అంటే సరిపోదు. ఒక ఒలింపిక్స్ క్రీడాకారుడు ఉన్నాడు అనుకో, ఎప్పటి నుంచి ఉంటుంది అతని యాక్టివిటీ? ఆల్మోస్ట్ 2nd, 3rd, 4th క్లాస్ నుంచే గ్రౌండ్ ప్రిపరేషన్ ఉంటుంది. ఒక IAS, IPS కావాలనే ఒక విజన్ ఉందనుకో, దానికి కూడా హార్డ్ వర్క్ అనేది చేస్తేనే అది ఉంటుంది. అలా చేయాలంటే ఫస్ట్ విజన్ అంటే ఒక టార్గెట్, ఒక గోల్ అనేది పెట్టుకుంటేనే యూ కెన్ రీచ్. ఇప్పుడు నువ్వు స్కూల్కు ఇవాళ నేను ఇన్ టైంలో వెళ్ళాలి, 9:30 షార్ప్ ఉండాలనే గోల్ నీకు ఉంటేనే ఆ షార్ట్ గోల్ నువ్వు ప్రిపేర్ కావడానికి, తయారు కావడానికి, డ్రెస్అప్ కావడానికి, ట్రాన్స్పోర్ట్ బైకా, కారా, సైకిలా, వాట్ ఎవర్ మోడ్లో వెళ్ళడానికి ఈ యాక్టివిటీ నేను ప్లాన్ చేసుకుంటేనే యూ కెన్ రీచ్ 10 o'clock, 9:30 వాట్ ఎవర్ టైం. అలాంటి గోల్ ప్లాన్ లేకుంటే యూ కాంట్ రీచ్, సో యుల్ బికమ్ లేట్. సో ప్రతిదానికి షార్ట్ గోల్స్, లాంగ్ గోల్స్ అనేటివి ఉంటాయి. ఈ గోల్స్ ఫిక్సింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది మీ యొక్క టాలెంట్ని బట్టి, మీ యొక్క అభిరుచిని బట్టి మీరు ఆ గోల్స్ ఫిక్స్ చేసుకోవాలి. సో ఆ గోల్స్ రీచ్ కావడానికి మీరు కష్టపడాలి. కష్టపడడం అంటే హార్డ్ వర్కింగ్ నేచర్. హార్డ్ వర్కింగ్ చేయండి ఏది రిజల్ట్ రాదు. ఫస్ట్ అంటే డిజైర్, ఒక ఊహ, ఒక కళ అనేది పెట్టుకుంటే అదే గోల్ అవుతుంది. ఆ గోల్ రీచ్ కావడానికి హార్డ్ వర్కింగ్ అంటే అది టైం క్యాలిక్యులేషన్, టైం మేనేజ్మెంట్, ఎక్కువ టైం వేస్ట్ చేయకపోవడము, ఫోన్లతో ఎక్కువ స్పెండ్ చేయకపోవడము, తల్లిదండ్రులతో గొడవ పడకపోవడము, వాళ్ళు చెప్పిన వినడము, ఇవన్నీ ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ చేస్తేనే మీ యొక్క టైం సేవ్ అవుతుంది. మీ యొక్క హార్డ్ వర్క్ నేచర్తోనే మీరు మీ యొక్క గోల్కు ఈజీగా రీచ్ కాగలుగుతారు. కాబట్టి టైం మేనేజ్మెంట్ అనేది ఒక స్టూడెంట్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ అంటే ఎలా ఉంటుంది? మీరు అంటే మీకు తెలియకుండానే మీరు టైం మేనేజ్మెంట్ ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటారు అందరూ. కొంతమంది ఎవరైతే ప్లాన్ చేసుకోరో వాళ్ళు ఎక్కువ స్కోర్ చేయలేకపోతారు. ఎందుకు చేయలేరంటే ఎగ్జామ్స్ ఎన్ని రోజులు ఉన్నాయి, సబ్జెక్టులు ఎన్ని ఉన్నాయి, చాప్టర్స్ ఎన్ని ఉన్నాయి, ఏ రోజు ఎన్ని గంటలు చదివితే ఏ ఫినిష్ చేయగలుగుతా సిలబస్ అనే ప్లాన్ చేసుకుంటారు. మీకు తెలియకుండానే ప్లాన్ చేసుకుంటారు. సో అది మీరు ప్రాక్టికల్గా చేసుకోవాలి. కోర్సులో ఒకటే సబ్జెక్ట్ చదివితే నేను రేపు ఇబ్బంది అవుతుంది అంటే దాన్ని యూ హ్యావ్ టు డివైడ్ ఇంటూ 3 to 4 parts. ఏదైతే సబ్జెక్ట్ ఇంపార్టెంట్ ఉందో అవి చూసుకోవడం, ఏదైతే సబ్జెక్ట్ హార్డ్ ఉంటుందో అది ఫస్ట్ ఫినిష్ చేసుకోవడం. ఇలా రకరకాలుగా మీరు హార్డ్ వర్క్ చేస్తేనే మీ యొక్క గోల్కు రీచ్ అవ్వడం జరుగుతుంది. సో యాక్టివ్గా ఉండాలంటే కూడా స్పోర్ట్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. స్పోర్ట్స్ యాక్టివిటీ చాలా మంది ఏం చేస్తారంటే స్పోర్ట్స్ యాక్టివిటీ ఉన్న వాళ్ళు అంత బాగా చదువుకోరు అనే ఒక అపోహ మామూలుగా ఊళ్ళో ఉంటుంటుంది. స్పోర్ట్ యాక్టివిటీ అనేది యాక్టివిటీ వరకే ఉండాలి. ఇంకా అదే పనిగా పుస్తకాలు పక్కన పెట్టి చదివితే ఆడతా 24 hours బ్రేక్ గ్రౌండ్లో ఉంటే కూడా కుదరదు. దానివల్ల కూడా బెనిఫిట్ కాదు. స్పోర్ట్స్ యాక్టివిటీ అంటే ఏ యాక్టివిటీలో ఉన్నా కానీ యాక్టివిటీలో పర్ఫెక్ట్ ఉండడానికి, యాక్టివిటీలో నెంబర్ 1 కావడానికి మీరు కృషి చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి. అప్పుడే మీ యొక్క గోల్స్ను రీచ్ కాగలుగుతారు. ఆ గోల్స్ రీచ్ అయ్యే క్రమంలో మీ డౌట్స్ క్లారిఫై చేసుకుంటూ గోల్స్ రీచ్ కావాలంటే ఏ సాధనాలు చేయాలి, ఏమేమి బుక్స్ చదవాలి, ఎవరెవరిని కలవాలి, ఎలాంటివి రెఫర్ చేస్తే నాకు నాలెడ్జ్ గెయిన్ అవుతాను అనేది మీరు ఆ క్రమంలో అంటే మీ యొక్క స్కూల్ ఇనిషియల్ డేస్లో ఉన్నారు. ఇప్పుడు చిన్నప్పుడు గోల్స్ పెట్టుకుంటేనే మీరు పెద్ద అయ్యాక రీచ్ కాగలుగుతారు. తర్వాత ప్రజెంట్ డేస్లో
ఈ గోల్స్ అనే క్రమంలో మార్క్స్ ఎక్కువ సాధించాలనే ఒక పాయింట్తో చాలామంది పిల్లలు రూరల్ ఏరియాస్లో కాదు కమర్షియల్గా సిటీస్ లాంటి టౌన్ లాంటి ఏరియాలలో మోరల్స్ గురించి మర్చిపోతున్నారు. అంటే బిహేవియర్ విత్ యువర్ కొలీగ్స్, బిహేవియర్ విత్ యువర్ క్లాస్మేట్స్, గివింగ్ రెస్పెక్ట్ టు యువర్ పేరెంట్స్, గివింగ్ రెస్పెక్ట్ టు యువర్ టీచర్స్, పెద్దవాళ్ళ గౌరవం ఏ విధంగా మీద పెట్టుకున్న హోప్స్ను పాడు చేయకుండా కష్టపడి చదవాలి. నా కొడుకు నా కూతురు ఇంత మంచిగా నేను చదివించినాను, నేను చదివడం వల్ల ఇంత మంచి ఎదిగినారనే తృప్తి వాళ్ళకి రావాలంటే మీరు ఏదో ఒక రంగంలో, అది సైన్స్ కాదు, మ్యాథ్స్ కాదు, స్పోర్ట్స్ కాదు, కల్చరల్ కాదు, ఏదో ఒక ఈవెంట్లో మీరు ఒక మంచి పొజిషన్ వరకు వెళ్తే వాళ్ళకన్నా ఎక్కువ సాటిస్ఫై అయ్యే వాళ్ళు ఎవరు ఉండరు మీరు. కాబట్టి హార్డ్ వర్క్ చేయాలి, టైం మేనేజ్మెంట్ ప్లాన్ చేసుకోవాలి, మీ యొక్క గోల్స్ ఫిక్స్ చేసుకోవాలి, వాటిని అచీవ్ చేయాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. వల్ల మన డిపార్ట్మెంట్లో దాదాపుగా మా స్కూల్ నుంచి ఇప్పటి వరకు ఒక 20 మంది పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చారు సార్. దాంతోపాటు ఆర్మీ, నేవీ దాంట్లో కూడా దాదాపు ఒక 20-25 మంది ఈ పాఠశాల నుంచి ఉన్నారు సార్. దాంతోపాటు ఇంకా చాలామంది ప్రభుత్వ ఉద్యోగులుగా, సాఫ్ట్వేర్లుగా ఈ పాఠశాల నుంచి పనిచేస్తున్నారు సార్. దీనికి కారణం మాకు మా పైన నమ్మకంతో పంపించిన పేరెంట్స్, వాళ్ళ సహకారం వల్లనే ఇది, దాంతోపాటు డెడికేటెడ్గా పనిచేసే స్టాఫ్ వీళ్ళందరూ దొరకడం వల్లనే సాధ్యమైంది సార్. మరి ఇప్పుడే ఆలస్యంగా వచ్చిన మన కోసం వచ్చిన మన గౌరవనీయులు దర్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ సైదా సార్ గారికి స్వాగతం తెలియజేసుకుంటూ మా యొక్క ఆత్మీయ చిరు సత్కారాన్ని చేయదలిచాను సార్. దాన్ని స్వీకరించాల్సింది.
providing such wonderful opportunities. I sincerely thank our respective principals, sir, for arranging such wonderful and colorful event. I extend my warm gratitude to the esteemed dignitaries, special guests for making this function glorious and prosperous one.